Hi everyone, welcome to KGH Online Academy. నా పేరు వచ్చేసి శంకర్ రెడ్డి, సోషియాలజీ ఫ్యాకల్టీ. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా సోషియాలజీ నేనే టీచ్ చేస్తున్నా. మరి రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో మన సొసైటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఎక్కడి నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఎలా అడిగిండు విత్ ప్రూఫ్తో మీ ముందు ఉంచే ప్రయత్నం చేద్దాం. చాలా మంది చాలా రకాలుగా అంటుంటారు, నా బుక్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, అన్ని క్వశ్చన్స్ వచ్చినవని. మరి విత్ ప్రూఫ్ ఏమన్నా ఉందా అంటే మాత్రం దానికి ఎలాంటి సమాధానం అనేది ఇవ్వదు. లాస్ట్ వరకు నా దాని నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయని మాత్రమే చెప్తుంటారు, కానీ ఎన్ని అంటే మాత్రము వచ్చినవని మాత్రమే సమాధానం చెప్తుంటారు. మీ అందరి అభ్యర్థన కొరకు ఏంటి ఇస్తారంటే, క్లియర్గా ఒక మెటీరియల్లో ఏ పేపర్తో అంటే పేజీ నెంబర్తో సహా నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. కొన్ని క్వశ్చన్లు అయితే ఎలా అడిగిండు సార్ అంటే, యాజ్ ఇట్ ఈస్ గా మెటీరియల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ను తీసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం కూడా జరిగింది. ఓకే, ఇప్పుడు నేను రాసినటువంటి సెకండ్ ఎడిషన్ బుక్ మీ అందరి దగ్గర ఉండింటది. ఈ సెకండ్ ఎడిషన్ బుక్లో చూసినట్లయితే ప్రతి క్వశ్చన్ కూడా మెటీరియల్ నుంచే రావడం జరిగింది. మొత్తం 50 క్వశ్చన్లు అడిగిండు అంటే అందులో 42 క్వశ్చన్లు యాజ్ ఇట్ ఈస్ గా మెటీరియల్ నుంచే రావడం జరిగింది. ఒక ఫ్యాకల్టీగా చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ విషయంలో. ఎందుకంటే ఎన్నో బుక్స్ ఎన్నో రకాలుగా నిరుద్యోగులు చదివి బాధపడుతూ ఉంటారు. అంటే ఒక మెటీరియల్ నుంచి 50 క్వశ్చన్లకు 42 క్వశ్చన్లు వచ్చినవి అంటే ఇంతకన్నా సంతోషం అనేది ఏమీ లేదన్న విషయం గమనించాలి. ఎందుకంటే ఒక ఫ్యాకల్టీకి ఇంతకన్నా ఆనందము ఏది కూడా ఉండదు అని నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. మరి ఈ క్వశ్చన్స్ ఎలా అడిగిండు అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఓకే, క్వశ్చన్ చూడండి ఒకసారి. రామ్జీ గోండుకు, ఓకే, రామ్జీ గోండుకు సంబంధించినటువంటి క్రింది ప్రకటనలను పరిగణించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఫస్ట్ ఆప్షన్ 18వ శతాబ్దం భాగంలో రామ్జీ గోండు నాయకత్వంలో గోండు తెగవారు, ఇది మొత్తం కూడా ఏం చేసింది సార్ అంటేనేమో మొత్తం కూడా ఈ పరిస్థితి వెళ్ళడం అన్నది జరిగిందని చెప్తున్నాడు. ఆసిఫాబాద్ ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగింది. ఆయన నిర్మల్ను కేంద్రంగా చేసుకొని స్వతంత్రంగా పాలించండు. 1000 మంది గోండులను ఉరి తీయడం కూడా జరిగింది. 1000 ఊరుల మర్రిగా అంటున్నారు ఇక్కడ. మరి ఏందన్న దాని గురించి చూద్దాం. రామ్జీ గోండు స్మారకం నిర్మల్ కోటలో ఉంది అని చెప్తున్నాం. మరి ఇందులో చూసినట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అన్న దాని గురించి చూద్దాం. రామ్జీ గోండు నిర్మల్ కేంద్రంగా చేసుకొని దానిని పోరాటం చేసిండు. 1000 ఊడల మర్రి అని కూడా చెప్తారు. రామ్జీ గోండుకు సంబంధించిన దాంట్లో చూసినట్లయితే మనకు ఈయన నిర్మల్ కోటలో స్మృతి చిహ్నం అనేది కూడా కనబడుతూ ఉందని చెప్తారు. మరి ఇందులో చూసినట్లయితే ఆల్మోస్ట్ ఏంటిది సార్ అంటే BCD అనున్నది కరెక్ట్ ఆప్షన్. అయితే అభ్యర్థులు కొంచెం గమనించాల్సింది ఏంటంటే ఆసిఫాబాద్ అనేది మనకు పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు నిర్మల్ కేంద్రము అన్నది ఇక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటి సార్ అంటేనేమో 1000 ఊడల మర్రి అని చెప్తారు, 1000 ఉరుల మర్రిగా అని చెప్తున్నారు ఇక్కడ, అది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇది నిర్మల్ కోటలో రామ్జీ గోండు స్మృతి చిహ్నం కూడా కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. ఇక్కడ చూసినట్లయితే ఒకసారి చూడండి, పైన ఇక్కడ ABCD అని చెప్పి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ 4 ఆప్షన్స్ ఇక్కడ 4 ఇంపార్టెంట్. ఈ బుక్ లో 287వ పేజీ నెంబర్లో 4 లైన్లో ఉన్నది మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం అన్నది జరిగింది. ఓకే, ఒకసారి చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే, నెక్స్ట్ క్రింది ప్రకటనను పరిగణించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే మత, కుల, జాతి లేదా తీవ్రవాద హింసల ద్వారా విచ్ఛిన్నం కాబడిన కుటుంబ పిల్లలకు జాతీయ మత సామరస్య ఫౌండేషన్ సహాయం అనేది అందిస్తుంది. తర్వాత జాతీయ మత సామరస్య ఫౌండేషన్ వ్యక్తులకు, సంస్థలకు అవార్డు ఇస్తుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఏంటి సార్ అంటే మనకు బి అనే ఆప్షన్ రైట్ అవుతుంది. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఇచ్చిన
మత సామరస్య సమగ్రత అవార్డును 1996లో తీసుకురావడం జరిగింది. 1997లో అస్కర్ అలీ ఇంజనీర్కు ఈ అవార్డు మొదటిసారిగా వచ్చింది. సంస్థకు 5 లక్షలు, పర్సన్కి 2 లక్షల రూపాయలు ఇస్తారు. కానీ ఇక్కడ వాళ్ళ పిల్లలకు ఫౌండేషన్ సహాయం చేస్తుంది అని మాత్రం ఎక్కడ మనకు ఇవ్వలేదు. మనకు బి అనే ఆప్షన్ మాత్రమే కరెక్ట్గా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రింది వారిలో సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని నిర్మించినది ఎవరు అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీ దగ్గర ఎన్నో రకాల బుక్స్ ఉంటాయి కదా, ఈ పాయింట్ ఉందో లేదో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ క్లియర్ గా మనకు తెలంగాణ సొసైటీ అనేటటువంటి టాపిక్ ఉంటుంది. ఈ తెలంగాణ సొసైటీలో బోనాలు అనేటటువంటి ఒక పండుగ ఉంటుంది. అక్కడ క్లియర్ గా ఇచ్చిన ఈ ఆలయంకు కృషి చేసినది సూరటి అప్పయ్య అని చెప్పి ఇవ్వడం జరిగింది. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ క్లియర్ గా ఇవ్వడం అన్నది జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత ఈ క్రింది వాటిలో ఏకకాలంలో ఒకరికన్నా ఎక్కువ జీవిత భాగస్వాములు కల వివాహాన్ని ఏమని పిలుస్తారు? అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిది అంటేనేమో క్లియర్ గా నేను వివాహం అనేటటువంటి ఒక టాపిక్ ఉంటుంది. ఓకేనా, ఈ వివాహం అనేటటువంటి టాపిక్ దగ్గర మలినోస్కీ అనేటటువంటి ఒక పర్సన్ ఉన్నాడు. ఓకేనా, డి మలినోస్కీ అని పిలుస్తారు. ఈ మలినోస్కీ వివాహ వర్గీకరణకు సంబంధించినటువంటి ఒక క్లాసిఫికేషన్ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఎందుకైనా మంచిది, అభ్యర్థులు ఇబ్బంది పడతారని చెప్పి తెలుగుతో పాటు ఇంగ్లీష్ లో కూడా టర్మినాలజీ నేను మెన్షన్ చేయడం అన్నది కూడా జరిగింది. ఓకే, నేను ఏడైతే తెలుగుతో పాటు ఇంగ్లీష్ లో టర్మినాలజీ మెన్షన్ చేసిందో ఇంగ్లీష్ టర్మినాలజీ మీదనే బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి వివాహం అనేటటువంటి దాంట్లో మలినోస్కీ యొక్క వర్గీకరణ మీకు ఇక్కడ నేను డిస్ప్లేలో ఇవ్వడం అన్నది జరిగింది. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటి సార్ అంటే ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువ జీవిత భాగస్వాములను కలిగి ఉండేటటువంటి ఆ వివాహ రూపాలు ఏమిటి అని చెప్పి ఇచ్చిండు. ఒకటి పాలిగైని అంటే బహుభార్యత్వము అని చెప్తారు. ఈ పాలిగైని గాని, పాలియాండ్రీ గాని, పాలిగమి గాని ఇవన్నీ కూడా ఏంటివి సార్ అంటే ఇంగ్లీష్ టర్మినాలజీని తెలుగులో రాసిండనమాట. మా బహుభార్యత్వము అంటే అర్థం ఏంది అంటే ఒక భర్త, వన్ హస్బెండ్ మోర్ వైఫ్స్ అన్న విషయం గమనించాలి. బహుభర్తృత్వం పాలియాండ్రీ అంటాం, వన్ వైఫ్ మోర్ హస్బెండ్స్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. పాలిగామి అంటేనేమో ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువ జీవిత భాగస్వాములను కలిగి ఉండడం. మనకు ABC అనున్నది కరెక్ట్ ఆప్షన్స్ అవుతాయి. మరి ఇక్కడ కల వివాహాన్ని సూచించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. అయితే పాలితిస్మ అనేటటువంటి పదము ఎక్కడ కూడా ఇందులో మెన్షన్ లేదు కాబట్టి చూసుకోండి. పాలిగైని అనేది క్లియర్ గా కనిపిస్తుంది, తర్వాత పాలిగామి అనేది కనిపిస్తుంది, పాలియాండ్రీ కూడా. అంటే ఒక చార్ట్ గుర్తు పెట్టుకుంటే ఆల్మోస్ట్ మనము దీనికి ఆన్సర్ చేయొచ్చు. తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అనుంది? కమిషన్ చైర్పర్సన్ స్థిర పదవి కాలం 5 సంవత్సరాలు లేదా అతనికి ఆమెకు 65 కాదు, ఇప్పుడు 70 సంవత్సరాలు ఉంది. ఈ 5 సంవత్సరాలను ఇప్పుడు ఆల్మోస్ట్ 3 సంవత్సరాలకు కూడా తగ్గించారు. మరి డిసెంబర్ 10 నాడు మానవ హక్కుల రోజుగా గడుపుకుంటారు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి క్లియర్ గా మీకు కనిపిస్తుంది. పదవి కాలం 5 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ గా వచ్చేసి 3 సంవత్సరాలకు కూడా తగ్గించారు. ఇక్కడ 70 years అని ఉంది. నేను ఇచ్చిన మెటీరియల్లో క్లియర్ గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ 65 ఉండకూడదు, 70 అని మాత్రమే ఉండాలి. ఫస్ట్ ఎవరు సార్ అంటే రంగనాథ్ మిశ్రా. ప్రెసెంట్ ఎవరున్నారు సార్ అంటే అరుణ్ కుమార్ మిశ్రా గారు ప్రెసెంట్ గా ఉన్నారన్న విషయం గమనించాలి. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడు సార్ అంటేనేమో డిసెంబర్ 10, 1948
యుఎన్ఓ అనౌన్స్మెంట్ చేయడం అన్నది కూడా జరిగింది అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి సెకండ్ బి అయితే కరెక్ట్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ వన్, స్వాతంత్రానికి పూర్వం ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఏర్పాటులో జవహర్ లాల్ నెహ్రూ కీలక పాత్ర పోషించాడు అని ఉంది. అయితే ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ అనేది జవహర్ లాల్ నెహ్రూ కంపల్సరీగా ఇక్కడ మనకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఈ ఐసిఎల్యును చూసినట్లయితే మనకు ఎప్పుడు ఏర్పాటు చేసిండు సార్ అంటేనేమో మనకు 1936 ఆగస్టు 24న ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. ఇక్కడ క్లియర్ గా ఉంది 1936 ఆగస్టు 24 అని. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు, సెకండ్ ఆప్షన్ 1946 అని ఇచ్చిండు. బట్ ఏ మాత్రమే కరెక్ట్ అన్న విషయం గమనించాలి. నెక్స్ట్ తర్వాత షెడ్యూల్డ్ తెగల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పేరు మరి ఏంటిదని చెప్పిండు. ఓకే, క్లియర్ గా చూడండి, మనకు గిరిజన ఉద్యమాలు అని ఉంటది థర్డ్ సెక్షన్ లో సెకండ్ సబ్ టాపిక్ వచ్చేసి గిరిజన ఉద్యమాలు. గిరిజన ఉద్యమాలలో గిరిజనుల తొడుం దెబ్బ ఉద్యమము అని క్లియర్ గా ఉంటది. గిరిజనుల తొడుం దెబ్బ ఉద్యమము అని చెప్పి క్లియర్ గా మనకు మెన్షన్ చేసింటారు. ఓకే, ఇక్కడ చూడండి క్లియర్ గా గిరిజనుల తొడుం దెబ్బ ఉద్యమం అని ఉంది కదా. క్లియర్ గా మనకు ఒకటే ఒక పాయింట్ చెల్లప్ప కమిటీ అని థర్డ్ ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ చూడండి చెల్లప్ప కమిషన్ కు వినతి పత్రం సమర్పించారు. ఓకే, డైరెక్ట్ గా థర్డ్ బిట్ ఆప్షన్. ఇక్కడ చూడండి ఏంటి సార్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలని, తర్వాత వచ్చేసి ఇంకెవరిని సార్ అంటేనేమో కైతి లంబాడీలను ఎస్టీలో చేర్చాలని కొట్లాడుతున్నారు. అయితే దీని మీద ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎంక్వైరీ కమిషన్ పేరే చెల్లప్ప కమిషన్ అన్న పాయింట్ గమనించాలి. దీన్నే మనము గిరిజనుల తొడుం దెబ్బ ఉద్యమం అని పిలుస్తారు. 1990లో దీనిని ఏర్పాటు చేయడం అన్నది సామాజిక, ఆర్థిక ఇలా అనేక రకాల అంశాల కోసం గిరిజనుల వర్గీకరణ చేపట్టడం అన్నది జరిగింది. ఇక డైరెక్ట్ బిట్. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం 2012 ప్రకారం ఎంత వయసులోపు వారిని మనం పిల్లలుగా పరిగణిస్తారు అని చెప్పిండు. సాధారణంగా మన క్లాసు చెప్పేటప్పుడు ఎన్నో సార్లు, కొన్ని వందల సార్లు ఈ పాయింట్ నేను వాడుతూనే ఉన్నా. ఎలా సార్ అంటేనేమో ఆల్మోస్ట్ మీకు ఒక దగ్గర ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగినప్పుడు 6 మందిలో ఒకరు ఎవరున్నారని చెప్పిన మైనర్ ఉన్నారన్న విషయం గమనించాలి. అతని 18 సంవత్సరాల తర్వాత ఆయన బయటికి పంపించినని చెప్పిన. అంటే ఇక్కడ మనకు లైంగిక నేరాల చట్టము అన్నది ఏంటి సార్ అంటే 18 సంవత్సరాల లోపు వారిని బాల కార్మికులుగా పిలుస్తారు. 18 సంవత్సరాల లోపు వారిని మనం ఏం చేస్తారు సార్ అంటే పిల్లలుగా పరిగణించడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు చూడండి 18 సంవత్సరాల బిలో ఉన్నటువంటి వాళ్ళను గర్ల్స్ తర్వాత బాయ్స్ అనేటటువంటి పదజాలంతో పిలుస్తారు. 18 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళను మేల్ మరియు ఫీమేల్ అనే పదజాలంతో పిలుస్తారు. ఇక్కడ కూడా ఒక చట్టము, ఆ చట్టానికి సంబంధించినటువంటి శిక్షల గురించి చదువుతూ ఎన్ని సంవత్సరాల లోపు వారిని బాల కార్మికులు లేకపోతే లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం అనే పదాన్ని కూడా వాడినాం. దీనే మనము పోక్సో యాక్ట్ అనే పదజాలంతో పిలుస్తారు. 2012 నవంబర్ 14 నుండి ఇది అమలులోకి రావడం జరిగింది. ఓకే, బిలో 18 years ఆర్ కాల్డ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కింద కౌంట్ చేస్తారు. సెకండ్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చట్టాలకు సంబంధించినది క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మనకు ఎక్కడెక్కడ సార్ అంటే 110 పేజీ నెంబరు, 110 పేజీ నెంబర్లో ఒక చట్టము, తర్వాత 5th దాంట్లో మనకు మహిళల విధానాలు అనేటటువంటి దాంట్లో ఇంకొక చట్టం కూడా, 2 చట్టాలు ఇక్కడ మీకు క్లియర్గా వినిపిస్తాయి. ఒకసారి చూడండి. ఇందులో మనకు 2 కాన్సెప్ట్స్ ఏంటివంటే బాల్య వివాహాల నిరోధ చట్టం 1929 అని చదువుతుంటాం. మరి 1929 ఇక్కడ ఆప్షన్ లో లేదు కదా సార్ అంటే దానికి సవరణలు 2006 తీసుకోవాలి.
వరకట్న నిషేధ చట్టం వచ్చేసి మీకు 110 పేజీ నెంబర్లో క్లియర్ గా కనిపిస్తుంది. విచిత్రం ఏంటి సార్ అంటే ఏపీఎస్సి గ్రూప్ 2 లో కూడా అదే క్వశ్చన్ అడిగిండు, మళ్ళీ అదే చట్టం మీద మళ్ళీ రిపీటెడ్ బిట్ వచ్చింది. ఒక్కటి తెలిసిన దానికి ఆన్సర్ చేయొచ్చు. ఎలా చూడండి, మనకు వరకట్న నిషేధ చట్టం వచ్చేసి 1961 అంటున్నా. మరి 1961 దేనికి సంబంధించినది అని ఒకసారి మనం చూస్తే C4 ఆప్షన్ లో ఎక్కడ కనిపిస్తుంది సార్ అంటే మనకు సెకండ్ ఆప్షన్ లో కనిపిస్తాయి. ఓకే, సెకండ్ ఆప్షన్ లో క్లియర్ గా కనిపిస్తాయి. దీనికి చూడండి, బాల్య వివాహాల నిరోధ చట్టం 2006, వరకట్న నిషేధ చట్టం 1961, అనైతిక రవాణా చట్టం వచ్చేసి 1956, తర్వాత వచ్చేసి డి వచ్చేసి ఏంటిది సార్ అంటేనేమో మనకు PNDTPC చట్టం వచ్చేసి 1994. అది తెలియకపోయినా మన వరకట్న నిషేధ చట్టం ఒకటి తెలిసిన, బాల్య వివాహాల నిరోధ చట్టం ఒకటి తెలిసిన, అనైతిక రవాణా చట్టం ఒకటి తెలిసిన మనము ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి క్లియర్ గా వరకట్న నిషేధ చట్టము క్లియర్ గా 1961 ఉంది. ఇక్కడ చూడండి బాల్య వివాహ నిషేధ చట్టం 2006. మళ్ళీ మీకు మానవ అక్రమ రవాణా అనేటటువంటి ఒక టాపిక్ ఉంటుంది సెకండ్ సెక్షన్ లో. ఈ మానవ అక్రమ రవాణాలో చట్టాలు అనేటటువంటి దాంట్లో ఓకేనా, చట్టాలు, ఈ చట్టాలలో ఫస్ట్ చట్టం ది ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అని ఉంటుంది 1956. యాజ్ గా అదే బిట్ రిపీట్ అయ్యింది. ఓకే, డైరెక్ట్ గా క్వశ్చన్ మన మెటీరియల్లో వచ్చినటువంటి ఆప్షన్స్. తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న చేయూత పెన్షన్ పథకం ద్వారా లబ్ధి పొందేది ABCD అన్ని కూడా కరెక్టే. అయితే వికలాంగులకు ఇస్తున్నారు, వితంతువులకు ఇస్తున్నారు, వృద్ధులకు ఇస్తున్నారు. తర్వాత ట్రాన్స్జెండర్స్ అంటే ఏంటి సార్ అంటేనేమో మనకు ఇంక్లూడ్ సింగిల్ ఉమెన్ అని ఉంటది. ఓకే, సింగిల్ ఉమెన్ అంటే ఒంటరి మహిళలు అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఈ ఒంటరి మహిళలు అనేటటువంటి దాంట్లో వీళ్ళకు కూడా ప్రొవైడ్ చేయడం అన్నది జరుగుతుంది. ఓకే, ఒంటరి మహిళలు ఇన్క్లూడ్ వీళ్ళు కూడా వస్తారు. ఓకే, ఇన్క్లూడ్ సింగిల్ ఉమెన్ ఈక్వల్స్ టు ట్రాన్స్జెండర్ అనే పదాన్ని వాడుతారు. ఓకే, క్లియర్ గా మనకు ఇచ్చిన ఆప్షన్స్ కూడా. నెక్స్ట్, బంధువుల మధ్య సంబంధాలను క్రింది వాటిలో ఏది నియంత్రిస్తుంది అంటే బంధువుల మధ్య సంబంధాలను క్రింది వాటిలో ఏది నియంత్రిస్తుంది అని ఉంది ఇక్కడ. మనకు నిర్మితీయ వ్యవస్థనే బంధుత్వ వ్యవస్థ. బంధువుల మధ్య సంబంధాలను ఏది తీసుకొస్తుంది సార్ అంటేనేమో మనకి ఇక్కడ వచ్చేసి ఏది నియంత్రిస్తుంది అంటున్నాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెగ్యులేట్స్ ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ బిట్వీన్ రిలేటివ్స్ అంటే మనకు బంధువుల మధ్య సంబంధాలను ఏది పర్ఫెక్ట్ గా డిజైన్ చేయబడుతుంది సార్ అంటే కిన్షిప్ అన్నమాట. బంధుత్వ వ్యవస్థ అనేది మనకు క్లియర్ గా డిసైడ్ చేస్తుంది. అయితే కొంతమంది జడ్జ్మనీ సిస్టమ్ అని చెప్పి కామెంట్ లో పెడుతున్నారు. జడ్జ్మనీ సిస్టమ్ అనేది కాదు, మనకు బంధువుల మధ్య సంబంధాలు. ఇక్కడ చూడండి మనకు కిన్షిప్ దగ్గర సంక్లిష్టమైన పరస్పర సంబంధం, బంధువుల మధ్య గల సంబంధాల నిర్మితీయ వ్యవస్థే బంధుత్వం అని చెప్పి ముర్డాక్ అనేటటువంటి శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది. క్లియర్ గా మనకు మెన్షన్ చేసిన. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ క్రాంతి దళ వ్యవస్థాపకులు ఎవరు అన్నారు. ఓకే, మనకు పేజీ నెంబర్ వచ్చేసి 301 ఉన్నట్టుంది, లేదా టాపిక్ పేరైనా గుర్తుపెట్టుకోండి. ఓబీసీ కమిషన్స్ అని ఉంటది, అంటే ఓబీసీ మూమెంట్స్. ఈ ఓబీసీ మూమెంట్ లో వెనకబడిన వర్గాల కోసం ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు 4 ఇచ్చిన. భారతీయ క్రాంతి దళ, సమాజ్వాద్ పార్టీ, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్. అయితే ఇందులో ఫస్ట్ వన్ ఏముంది, భారతీయ క్రాంతి దళ్ ఎవరు స్థాపించారు అంటే చరణ్ సింగ్. ఇక్కడ చూడండి, చరణ్ సింగ్, దేవిలాల్ వంటి నాయకులను కూడా కొన్ని ఉద్యమాలు మనకు వాళ్ళను చాలా గొప్ప వాళ్ళను మనకు అందించినవి. చరణ్ సింగ్ ను రైతు బాంధవుడిగా పిలుస్తారు. చరణ్ సింగ్ అనేటటువంటి పర్సన్ ఈ యొక్క పార్టీని ఏర్పాటు చేయడం అన్నది కూడా జరిగింది. కొంచెం మనకు రైతాంగ ఉద్యమాలలో కూడా వీళ్ళ గురించి మనకు నేను చెప్పిన. ఓకే, నెక్స్ట్ తర్వాత బేటీ బచావో బేటీ పడావో చూసినట్లయితే మెయిన్ కాన్సెప్ట్ ఫస్ట్ ఎవరు తప్పించిండు. ఓకే, ఇగో పేజీ నెంబర్ 480లో క్లియర్ గా కనిపిస్తుంది. 480 పేజీ నెంబర్ 1లో క్లియర్ గా ఉంది. ఇది జూన్ 22 కాదు, జనవరి 22 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ అనేది రాంగ్ అవుతుంది. దేశంలో లింగ నిష్పత్తికి, జీరో బడ్జెట్ కు, తర్వాత BCD
మనకు ఏ మరియు బి అని ఉంది కదా, సరైన సమాధానాన్ని ఎన్నుకోనండి అంటున్నాడు. బిసిడి ఏదైతే ఉందో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అన్న విషయం గమనించాలి. ఓకేనా, బి అనేది పక్కా ఉండాలి. బి ఉండాలి అంటే సి తర్వాత డి కంపల్సరీగా మనకు ఇంపార్టెంట్. ఏ ఎక్కడైతే ఉందో అది తప్పు అవుతుంది. ఏడైతే ఉందో తప్పు అంటే దాని మీనింగ్ ఏంటిది? బిసి మరియు డి. సింపుల్ లాజిక్ బాబు. ఓకే, క్లియర్ చూడండి నేను ఏం చెప్తున్నా. 2015 జనవరి 22 అంటున్నా. జనవరి 22 కాదు, ఇదేంటి జూన్ 22 ఇచ్చిండు అంటే మనకి ఏ ఆప్షన్ ఏదైతే ఉందో అది తప్పు అవుతుంది. బిసిడి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంతే, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, సంతాల్ తెగ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన తెగలలో ఒకటి మరియు వారు బీహార్ నుండి ప్రస్తుత బంగ్లాదేశ్ వరకు విస్తరించున్న విస్తారమైన ప్రాంతంలో నివసిస్తున్నారు. ఒకటే పాయింట్, భారతదేశంలో అత్యధికంగా సంతాల్ తెగ పాపులేషన్ కలిగి ఉన్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్ చెప్తారు. ఈశాన్య రాష్ట్రాలు కూడా వస్తాయి. వెస్ట్ బెంగాల్లో సంతాల్ తెగ పాపులేషన్ ఉంది అంటే దాని పక్కన బంగ్లాదేశ్ ఉంది. మరి ఇక్కడ బీహార్ లో కూడా ఉన్నారు. ప్రెసెంట్ మన ఇండియన్ ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము చూసినట్లయితే మనకి ఎవరు సార్ అంటేనేమో మనకు సంతాల్ తెగకు సంబంధించినటువంటి వాళ్ళే. అంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ బీహార్ నుంచి బంగ్లాదేశ్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటారు. ఒకప్పుడు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కూడా వీళ్ళ పాపులేషన్ చాలా తక్కువ మోతాదులో ఉండేదని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు మాట్లాడేటటువంటి భాషలు కూడా చాలా రకాలుగా ఉంటవి. మనకు స్క్రిప్ట్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇది ఫస్ట్ ఏ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. వీళ్ళు ఇది సెకండ్ ఆప్షన్ ముండారి మాండలికం అనేది తప్పు అవుతుంది. వీళ్ళు ఆస్ట్రో ఆసియాటిక్ వర్గానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు వేరే పర్పస్ లో లాంగ్వేజ్ అనేది మాట్లాడడం అన్నది జరుగుతుంది. ఓకే, ముండారి అనేటటువంటి భాషలు వీళ్ళకు ఉండవు. ముండా భాషలు సంతాలి, గోండి, కార్యం మొదలైనవి అని చెప్పి ఉండడం జరిగింది. మనకి ఇందులో ఇక్కడ క్లియర్ గా చూస్తే ముండా భాషలు అంటున్నాం. ముండా భాషలు అంటే ముండారి కిందికే చెప్తారు. ఏ మరియు బి అనే రెండు కూడా సరి అయినవే. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకు సంబంధించినటువంటి భాషలను ఎవరు సార్ చేసిండ్రు అంటేనేమో పండిత్ రఘునాథ్ ముర్ము సంతాల భాషకు సంబంధించిన దాన్ని వాళ్ళు రాయడం జరిగింది అనమాట. ఓకే, క్లియర్ గా మనకు రెండు కూడా కరెక్ట్ వస్తాయి. నెక్స్ట్, ఇండిగో క్రింది ఉద్యమాలను చూసినట్లయితే మరి ఏ విధంగా సార్ క్రింది ఉద్యమాలను వాళ్ళు మెన్షన్ చేసిండ్రు అని చూస్తే ఒకసారి మనం చూద్దాం. ఈ క్రింది ఉద్యమాలకు సంబంధించినటువంటి దాంట్లో మెయిన్ గా మనకి ఏంటిది అన్న దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటి సార్ అంటేనేమో ఫస్ట్ ఇండిగో మూవ్మెంట్ అని ఉంది. ఓకే, ఇండిగో మూవ్మెంట్ తర్వాత వచ్చేసి బోడో ఉద్యమము, తెబాగు తర్వాత వచ్చేసి మోప్లా. ఇది మీకు ఇండియన్ హిస్టరీ కూడా క్వశ్చన్ ఇది. అయితే నేను నా పర్పస్ లో ఒకసారి మనం చూసినట్లయితే ఇండిగో మూవ్మెంట్ అనేది 1859 to 1860 అని చెప్తారు. బోడో ఉద్యమము 1987, తెబాగో 1946 to 1947 మనకు రైతాంగ ఉద్యమాలలో టచ్ అవుతారు. మోప్లా వచ్చేసి 1921 అన్న పాయింట్ గమనించాలి. మరి ఇందులో చూసినట్లయితే మనకు నా మెటీరియల్ ఎక్కడ వస్తుంది సార్ అంటే రైతాంగ ఉద్యమాలలో తెబాగు మూమెంట్ చెప్పొచ్చు. తర్వాత నీలిమందు మూమెంట్ కూడా అక్కడే టచ్ అవుతుంది. మరి ఏ సార్ ఫస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ మనకు ఇండిగో మూమెంట్ అంటే ఏ ఉండాలి ఫస్ట్ కాలక్రమానుసారంగా అంటే మనకు కాలక్రమంలో రాయమని చెప్తున్నాడు ఇక్కడ. ఫస్ట్ 1859 to 18 అంటే ఇక్కడ మనకు 1859 తర్వాత ఇంకొకసారి ఎక్కడ జరిగింది సార్ అంటేనేమో మనకు 1889లో కూడా ఈ యొక్క మూమెంట్ అనేది జరిగింటది. ఓకే, మనకి ఇందులో చూసినట్లయితే కాలక్రమానుసారంగా. ఓకే, మరి ఇండిగో మూమెంట్ ఎక్కడ? ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ క్లియర్ గా పడలేదు, చూసుకోండి ఒకసారి. ఏ తర్వాత ఇండిగో మూమెంట్ ఏ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటి సార్ అంటేనేమో
ఏ, తర్వాత డి, సి, తర్వాత బి. ఇది ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ పర్లేదు, ఫోర్త్ ఆప్షన్ చూసుకోండి. ఏడిసిబి అని ఉన్నది ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. మనకు నా మెటీరియల్లో తెబాగు ఛాయ్ మూమెంట్ అని చెప్పి రైతాంగ ఉద్యమాల దగ్గర, నీలిమందు దగ్గర కూడా క్లియర్ గా కనిపిస్తుంది, చూసుకోండి. మతతత్వానికి సంబంధించినది పక్కన క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, కమ్యూనిజం సంబంధించి. ఈ మొత్తానికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉంది. ఓకే, ఏబిసి మరియు డి అన్నది కరెక్ట్ వర్డ్. ఓకే, మతతత్వం అంటే ఒక మతం అంటే ఇష్టం ఉండి మరొక మతాన్ని ద్వేషిస్తే దానిని మతతత్వం అని పిలుస్తారు. సత్యశోధక్ సమాజ్ చూడండి, ఇతను 1873లో స్టార్ట్ చేసిండు. ఇక్కడ చూడండి 1873 అని క్లియర్ గా ఉంది. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అవుతుంది అంటే ఈయన మహాత్మా జ్యోతిరావు పూలే ఒకే దేవుడు అనేటటువంటి పదాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింటాడు. ఒకే దేవుడు, ఒకే మతము, ఒకే కులము అని చెప్పి ఎస్ఎన్డిపి మూవ్మెంట్ వాళ్ళు ఒక స్లోగన్ 1904లో కూడా టచ్ చేసింటాడు. ఓకే, క్లియర్ గా మెన్షన్ చేసిన తర్వాత ఒక వ్యక్తి ఆల్మోస్ట్ కులానికి సంబంధించిన పాయింట్ మీద అడిగిండు. కింద ఆప్షన్ లో పుట్టుక కులాన్ని డిసైడ్ చేస్తుంది, కుల వృత్తిని డిసైడ్ చేస్తుంది, తను అక్కడ కుల వృత్తిని కలిగి ఉండదు అంటున్నాడు, ఉంటుంది. తర్వాత మౌలిక వ్యవస్థనే కులం అన్నాడు. అంటే మనకు ఏ మరియు బి అనేది కరెక్ట్. అంటే ఈ క్వశ్చన్ కింద ఉన్నటువంటి ఆప్షన్లను క్లియర్ గా మీకు మెటీరియల్లో నేను ఇచ్చే ప్రయత్నం చేసిన 31వ పేజీ నెంబర్ లో ఉంటది, చెక్ చేసుకోవచ్చు. తర్వాత సమీకృత బాలల అభివృద్ధి పథకానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అని ఉంది. ఇక్కడ 2015 ఉంది, కానీ అది 1975లో దీన్ని స్టార్ట్ చేసిండ్రు. మిగిలినవన్నీ కూడా కరెక్టే. ఓకే, ఇక్కడ క్లియర్ గా మీకు పేజీ నెంబర్ 490. ఓకే, 490 పేజీ నెంబర్ లో క్లియర్ గా ఉంటది. నెక్స్ట్ రంపా తిరుగుబాటు, తర్వాత వచ్చేసి చిప్కో మూమెంట్, తర్వాత బిర్సా ముండా. ఓకే, క్లియర్ గా మనకు ఉన్నాయి. ఇందులో మనకు కొన్ని కాన్సెప్ట్స్ తెలిస్తే మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక రంపా తిరుగుబాటు అంటే తూర్పు గోదావరి జిల్లా అంటున్నా. తూర్పు గోదావరి జిల్లా అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్. ఇక్కడ బిర్సా ముండా అన్నది మనకు జార్ఖండ్ అవన్నీ వస్తాయి. ఒకవేళ జార్ఖండ్ ఆప్షన్ లో లేకపోతే చోటా నాగపూర్ అన్న పాయింట్ అన్న చూసుకోవచ్చు. ఓకే, చోటా నాగపూర్ అనేటటువంటి పదం అన్న చూసుకోవచ్చు. చిప్కో మూమెంట్ ఇక క్లియర్ గా మీకు నా యొక్క పర్యావరణ ఉద్యమాలలో ఉత్తరాఖండ్ అన్నది క్లియర్ గా ఉంటుంది, అక్కడ కూడా చూసుకోవచ్చు. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత చౌర్ తిరుగుబాటు జరిగిన ప్రదేశం బంకురా. ఓకే, చూడండి ఇక్కడ బంకురా గ్రామం 1799లో జరిగింటది. 1799లో దుర్జన్ సింగ్ నేతృత్వంలో జరిగింది. ఈ ఉద్యమానికి కారణము ఏంటి సార్ అంటే ఈ యొక్క పన్ను వసూలు అధికం ఉండడం, బ్రిటిష్ వారి యొక్క ఆర్గ్యుమెంటేషన్, ఇవన్నీ కూడా రీజన్స్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 273. ఓకే, మెటీరియల్లో క్లియర్ గా చూడొచ్చు. అంటే ఇక్కడ 273 లేదా 274లో క్లియర్ గా మీకు కనిపిస్తుంది. గురుపాద స్వామి కమిషన్ ఇక్కడ 226 కదా, ఒక పేజీ అడిషనల్ గా చూసుకోండి, 227 అవుతుంది మన మెటీరియల్లో. అంటే ఒక ముందు మాట వచ్చింటది కాబట్టి 227 అవుతుంది. ఇక్కడ చూడండి గురుపాద స్వామి కమిషన్ 1979. ఇగో ఫస్ట్ ఆప్షన్ 1979. సెకండ్ ఆప్షన్ ఈ కమిషన్ ఆఫ్ బాల కార్మిక 1986. ఇగో 1986. మానవ అక్రమ రవాణా అనేది సంబంధం లేదు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. పైన క్వశ్చన్ మ్యాటర్ ఎట్లా ఉందో కింద ఆప్షన్స్ అట్లే ఇచ్చిండు, నో డౌట్. వానికి మన మెటీరియల్ దొరికినట్లు ఉంది అంతే. భారతదేశంలోని ఉమ్మడి కుటుంబం యొక్క ఈ క్రింది లక్షణాలు ఏవి సరైనవి అంటే పెద్ద పరిమాణంలో ఉంటుంది, ఉమ్మడి నివాసం ఉంటుంది, ఉమ్మడి ఆస్తిని కలిగి ఉంటారు. ఉమ్మడి ఆస్తి, ఉమ్మడి మతం అనేది మనకు క్లియర్ గా ఉంటుంది. వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఒకే దానికి సంబంధించిన వాళ్ళై ఉండొచ్చు. ఓకేనా, ఈ కింద కూడా క్లియర్ గా మనకు మెన్షన్ చేసినాం. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు సంబంధించిన వాటిలో ఏవి ఒప్పు అన్నాడు. అయితే ఇక్కడ మనకు 2005లో దానిని తీసుకురావడం జరిగింది. 2007లో అమల్లోకి కూడా వచ్చింది. ఫస్ట్ వచ్చేసి ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు ఉన్నారు. ప్రెసెంట్ వచ్చేసి ఎవరున్నారు అంటే ప్రియాంక్ కనుంగో గారు ప్రెసెంట్ గా ఉన్నారు.
ఓకే, శాంతా సిన్హా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. 2005 కరెక్ట్. ఇక్కడ 16 కాదు, ఇక్కడ 18 సంవత్సరాలని ఉండాలి. ఇది కరెక్టే. తర్వాత 2007 లో ఏర్పడింది. ఏసీడీ ఎక్కడైతే ఉందో అదే కరెక్ట్ ఆన్సర్. ఈ మొత్తం మీకు చదివితే ఆన్సర్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్, భీమన్న జాతరను ఎవరు ఎక్కువగా జరుపుకుంటారో కోలం. ఓకే, ఇక చూడండి క్లియర్ గా 364 పేజీ నెంబర్ లో చూసినట్లయితే క్లియర్ గా మీకు కోలం తెగ దేవుడు వాళ్ళు ఆదిలాబాద్ లోని వాళ్ళు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జంతువులను బలిగా ఇవ్వడం జరుగుతుంది. జెండర్ మూస పద్ధతులకు లేదా జెండర్ స్టీరియోటైప్స్ అని చెప్తారు. ట్రాన్స్జెండర్ల మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతున్నారని చెప్తూ ఉన్నాం. ఈ ట్రాన్స్జెండర్స్ ఎట్లా సార్ అంటే లింగ వివక్షతో కూడిన వాళ్ళుగా సమాజం వాళ్ళని గుర్తిస్తుంది. అంటే వాళ్ళు ఒక రకమైనటువంటి అంటే మేల్ కాదు ఫీమేల్ కాదు అని చెప్పి ఒక రకమైనటువంటి ఇన్సిడెంట్ చెప్తున్నారు వాళ్ళు. అయితే ఒక రకమైనటువంటి డిస్క్రిమినేషన్ కూడా వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు సమాజంలో ట్రాన్స్జెండర్ ఎక్కడైనా కనిపించినట్లయితే తన మనసులో తాను నేను కూడా ఒక మేల్ గా కానీ ఫీమేల్ గా కానీ ఉంటే బాగుంటుంది అనుకోవడం, సమాజం నన్ను వివక్షతకు గురి చేస్తుంది అనుకోవడం, కొన్ని లక్షణాలు అమ్మాయి లక్షణాలు కొన్ని లక్షణాలు అబ్బాయి లక్షణాలు కూడా ఉంటే వాళ్ళు ఒక రకమైనటువంటి డిస్క్రిమినేషన్ వివక్షతకు కూడా గురవుతున్నారని చెప్తున్నారు. వాళ్ళ దైనందిన జీవితంలో ప్రదర్శించేటటువంటి స్త్రీ పురుషుల పట్ల ఏకపక్ష ధోరణి, వాళ్ళ పద్ధతి మూస పద్ధతిగా ఏ మరియు బి. ఇక్కడ క్లియర్ గా మీరు ఈ పాయింట్ చదివితే దీనికి ఆన్సర్ చేయొచ్చు. ట్రాన్స్జెండర్ అనే టాపిక్ లో క్లియర్ గా ఫస్ట్ ఉన్నది అక్కడ చూసుకోవచ్చు. ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన లేదా జాతీయ గ్రామీణ మిషన్ అని కూడా చెప్తారు. ఇది మహిళా కుటుంబాలలో ఒక బృందాలుగా ఏర్పడి వాళ్ళకు ఆల్మోస్ట్ ఏం చేస్తుంది సార్ అంటే సహాయం చేయడానికి జీవన ఉపాధిని కలిగించడానికి తోడ్పడతాయి. పంచు పియరస్ అంటేనేమో మనకు సిక్కు మతంలో మాత్రమే కనబడుతుంది. సిక్కు మతంలో దీనిని 5 కేస్ అనేటటువంటి పదజాలంతో పిలుస్తారు. కేష్, కంగా, కచ్చా, కడ, కిర్పానా అని చెప్తారు. దీనే మనము కల్సా అనేటటువంటి పద్ధతి ద్వారా కూడా దీనిని పంచు పియరస్ అనేటటువంటి పదాలతో చెప్తారు. ఒకవేళ మన ఇట్లా పంచతన్ అన్నప్పుడు ఇస్లాం మతానికి సంబంధించినటువంటి మనకు షియా ముస్లింల ప్రకారం 5 పవిత్రమైన వారు వస్తారు. ఇక్కడ మనకు పంచు పియరస్ అంటేనేమో సిక్కు మతం వస్తుంది. ఇందులో గురు గోబింద్ సింగ్ ఉన్నాడు కదా, లాస్ట్ 10th క్లర్జీ, ఆయన 5 రకాలుగా పాటించడం జరిగింది. ఒకటి కల్సా అనేటటువంటి పద్ధతి గుర్తుపెట్టుకున్నా అది సిక్కు మతానికి సంబంధించినదని ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. తర్వాత గ్రామంలోని అట్టడుగు వర్గాలకు చెందిన యువతులను ఇక స్థానిక దేవతకు అంటున్నా. క్లియర్ గా చూడండి, మనకు వస్తున్న సాంప్రదాయం స్త్రీలను దేవతలకు అర్పించడం. ఇక క్లియర్ గా మనకు ఈ పాయింటే జోగిని సిస్టమ్. తర్వాత షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని కూడా కరెక్టే. 5 సంవత్సరాలు అనేటటువంటి పాయింట్ మాత్రం తప్పు. ఏబిసి అన్నది కరెక్ట్. ఇక క్లియర్ గా మనకు జాతీయ ఎస్టీ కమిషన్ క్లియర్ గా మీకు మెన్షన్ చేయడం జరిగింది. 338A ఫస్ట్ ఆప్షన్ లో. తర్వాత ఉల్లంఘనను ఫిర్యాదులను మొత్తం కూడా ఈ యొక్క కమిటీని మొత్తం కూడా చూసుకుంటది. మనకు 5th యూనిట్ లో ఉంటది. క్లియర్ చూసి క్రింది వారిలో ఎవరు ప్రకృతివాదం. ఇక ప్రకృతివాద మొత్తం 5 సిద్ధాంతాలు ఉంటాయి గిరిజనులకు సంబంధించి. అందులో ఫస్ట్ చూడండి మ్యాక్స్ ముల్లర్, జర్మనీ దేశస్థుడు సంబంధించినటువంటి వ్యక్తి. తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ ఆపరేషన్ ముష్కాన్ ఇక క్లియర్ గా ఉంది. ఆపరేషన్ ముష్కాన్ కి మరొక పేరు ఆపరేషన్ స్మైల్ అని చెప్తారు. 2015లో తీసుకొచ్చిండ్రు. ఇది బాల కార్మిక వ్యవస్థలో కూరుకుపోయిన పిల్లలను కాపాడమే కాకుండా ఆవాసం కూడా కల్పిస్తారు. అప్పుడు ఉన్నటువంటి 2015లో ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్, హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ దీనిని ఏర్పాటు చేయడం జరిగింది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.